హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఉద్యోగుల భర్తీ ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్తుంది. ఇక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడం కాంగ్రెస్ కు పెద్ద సానుకూలంగా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఇక ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అవసరమైతే ప్రచారానికి సీఎం రేవంత్ కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇకైతే ఇప్పటికే సిపిఐ, తెలంగాణ జనసమితి మద్దతు కాంగ్రెస్ కు ఉండడంతో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ ఎన్నికలకు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఉద్యోగుల భర్తీ ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్తుంది. ఇక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడం కాంగ్రెస్ కు పెద్ద సానుకూలంగా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ప్రచారంలో ముందున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అవసరమైతే ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే సిపిఐ, తెలంగాణ జనసమితి మద్దతు కాంగ్రెస్ కు ఉండడంతో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ఖమ్మం, వరంగల్, నల్గొండ పార్లమెంటు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ యొక్క 27వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వంతో కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. తీన్మార్ మల్లన్నను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇటు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇటు అది నాయకత్వానికి కూడా ముఖ్యమంత్రి అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో గతంలో తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానం దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు గతంలో ఇటు టీజేఎస్ సంబంధించినటువంటి ఇటు జనసమితికి సంబంధించినటువంటి కోదండరామ్ కూడా ఇటు పోటీ చేసినటువంటి నేపథ్యంలో కోదండరామ్ కూడా దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు సిపిఐ నుంచి ఆ రోజు పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా ఈరోజు కాంగ్రెస్కు మద్దతు ఉంది. కాబట్టి ఇటు తెలంగాణ జనసమితి, సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు కూటమిగా ఉండేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న ఇటు ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కార్యకర్తలకైతే ఇటు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుని హోదాలో కూడా ఇటు కార్యకర్తలకు అదేవిధంగా డిసిసి అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీ అభ్యర్థులకు ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసినటువంటి క్యాండిడేట్లకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తానికైతే తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవడం కొరకు ఇప్పటికే ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో 34 మంది అభ్యర్థి, 34 మంది ఎమ్మెల్యేలో 32 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో గెలుపు ఖాయమని చెప్తున్నా కానీ ఎక్కడ కూడా అలసత్వం వహించొద్దని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి, ఇటు బీజేపీ కూడా గతంలో ఉన్నటువంటి క్యాండిడేట్ని పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇటు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరగబోతున్నది. ఇప్పటికే పల్లారాజేశ్వరరెడ్డి దానికి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉండే అది రాజీనామా చేసి అయినా జనగామ నుండి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి ఈ ఎన్నికలో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ ఎన్నికలను ఫేస్ చేయబోతోంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించినటువంటి అంశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా ఇటు డీసీసీ అధ్యక్షులకు 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి దీనిపైన సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. మరొక వైపు నిన్న కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఏఐసిసి తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క గెలుపు బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న గెలుపు కాంగ్రెస్ గెలుపుగా భావించాలని చెప్పేసి సూచించడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి అవకాశం అయితే కనబడుతోంది. వరుణ్, రైట్. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేటర్స్కి ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ? సో హామీల వర్షం ఏమైనా కురిపించబోతున్నారా గ్రాడ్యుయేటర్స్కి? ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఇటు ఉద్యోగాల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పటికే 30,000 ఉద్యోగాలను కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భర్తీ చేసింది. మరొక వైపు నోటిఫికేషన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవైపు టీచర్స్ సంబంధించినటువంటి 11,000కు పైచిలుగా నోటిఫికేషన్ ఉన్నది. మరొక వైపు వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటన్నిటి కూడా కోర్టు తర్వాత పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం మరొకసారి కూడా నిరుద్యోగులకు ఇటు ఉద్యోగ కల్పన లక్ష్యంగా అయితే ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహించడమే కాకుండా నోటిఫికేషన్లు కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు ఏదైతే నిరుద్యోగులు గత కొంతకాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకైతే మరొకసారి ప్రకటనలో ఎన్నికల అంటే నోటిఫికేషన్లు విడుదల చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఆయా కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే దీనిపైన దృష్టి సారించింది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. అదేవిధంగా టీసెట్ ద్వారా నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత కూడా బోధన చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పట్టభద్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులకు పట్టభద్రులకు కూడా ఇటు ఉద్యోగ కల్పన, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన అయితే చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. వరుణ్, రైట్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఫస్ట్ సారి ఎమ్మెల్సీ ఎన్నిక అనేది జరగబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుందా? అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఖచ్చితంగా కావాలంటే నేను కూడా ప్రచారానికి వస్తా అని. సో ఏ విధంగా వాళ్ళ ప్రచారానికి సిద్ధమవుతున్నారు? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎదుర్కోబోయేటువంటి ఇది ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యొక్క ఎన్నిక కూడా దరిదాపుగా తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయంగానే కనపడుతుంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న గతంలో కూడా ఇటు పట్టభద్రుల్లో కొంత తనకొక పట్టభద్రులకు తీన్మార్ మల్లన్న సుపరిచితుడే. అదే కాకుండా తనకు గెలుపు అంచుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు తన గతంలో పోటీ చేసినటువంటి కోదండరాం కానీ ఇటు సిపిఐ కానీ ఇటు అతనికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తున్నటువంటి సిపిఐ అదే టీజేఎస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఇటు ముఖ్యమంత్రి స్వయంగా తాను ప్రచారం చెప్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికను తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. ఆ విధంగా ఇటు కార్యకర్తలకు కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎన్నికను ఒక పిసిసి అధ్యక్షుని హోదాలనే కాకుండా ముఖ్యమంత్రి హోదాలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. వరుణ్, రైట్. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.